హాయ్ టు ఆల్. సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అయితే నిన్నటితో అయిపోయింది, మే 7th అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే మన రాసిన ఎగ్జామ్కి ఆన్సర్కి ఎలా చెక్ చేసుకోవాలి, ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుంది, అట్లాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనమైతే ఫస్ట్ వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లో ఐసెట్ పోర్టల్లోకి వచ్చేసేయండి. మీరు మనకి ఇక్కడ లాస్ట్లో షెడ్యూల్ కింద ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అనే దానికోసం అయితే డేట్స్ మెన్షన్ చేశాడనమాట. ఇక్కడ చూడండి. సో రిలీజింగ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అంటే మీరు పెట్టిన బిట్స్ అనేవి కరెక్టా లేదనేది మన ఆన్సర్ కీ ద్వారానే చూసుకుంటాం. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే మీరు పెట్టిన ఆప్షన్స్ అనేవి రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఇక్కడే చెక్ చేసుకుంటాం. కానీ ఫైనల్ రిజల్ట్స్ మాత్రం వేరే ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి. రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ 10th May ఈవినింగ్ 5 PM. సో మనకి 10th అయితే మాత్రం ఈవినింగ్ 5 ఆ టైం అప్పుడు రిలీజ్ చేస్తాడనమాట ఆన్సర్ కీ. అది ఒకవేళ కనుక మీ ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉండి, అంటే మీరు పెట్టిన బిట్ రైట్ అయ్యి ఉండి వాడు రాంగ్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసినట్టయితే మీరైతే దానికి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఒక డేట్ అనేది అయితే ఇస్తాడు. ఆ డేట్ చూసుకుంటే మనకి 12th అనమాట. సో మీకు రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు అబ్జెక్షన్స్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో 12th May 5 PM వరకు అయితే ఇచ్చాడు. ఈలోపు మీరు అబ్జెక్షన్స్ ఏమన్నట్టయితే పెట్టుకోవచ్చు. సో రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తాయని చూసుకున్నట్టయితే లాస్ట్ పాయింట్లో మనకి ఇక్కడే ఇచ్చేసాడు రిజల్ట్స్. అట్లాగే ర్యాంక్ అనేది ఒకేసారి రిలీజ్ చేస్తారనమాట. అది వచ్చేసి మనకి 21 May. సో 21 May రోజు మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తాడు. సో మనకి ఎంత ర్యాంక్ వచ్చిందనేది కూడా వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తాడనమాట. సో ఇక్కడున్న 12, 13, 14 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట.